మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. చిరంజీవా మజాక శ్రీదేవి మళ్ళీ బతికొచ్చినట్టు అనిపించింది. హుషారుగా ఉంది. నేను మా బాబు గిట్ట రావడం జరిగింది. సింగిల్ స్క్రీన్ లో చిరంజీవి సినిమా చూస్తూ ఉంటే అసలు అది ఒక అద్భుతంలా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 5 నేను చూసాను ఈ సినిమాని. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓల్డ్ ఆస్ట్రేలియా ఫీలింగ్ వచ్చింది. అంటే ఇంతకుముందు ఫస్ట్లో చూసి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా కొత్తగా అనిపించింది. అంటే 3D చూసి లేదు 2D ఎలా అనిపించింది? శ్రీదేవి గారి స్క్రీనింగ్ కానీ చాలా బాగుంది. వీళ్ళ పార్ట్ 2 చేస్తే ఎవరితో ఎవరైతే బాగుంటుంది? మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సూపర్. ఈనాటికి మళ్ళీ ఇంకో సినిమా బాగా చూసాం. చిరంజీవా మజాక. అవును, మళ్ళీ ఒక 40 ఏళ్ళ కింద చూసినట్టు. 35 సంవత్సరాల ముందు చూసాము. చాలా బాగుంది. 10 టైం చూసాము అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే పని అన్నయ్య సినిమా కోసం చూడడానికి వచ్చాము. పార్ట్ 2 వస్తే ఎలా ఎవరితో చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్, జాహ్నవి కపూర్ ఉంది కదా, అంతే. శ్రీదేవి మళ్ళీ బతికొచ్చినట్టు అనిపించింది. బాగుంది. మళ్ళీ చిరంజీవి గారిని బిగ్ స్క్రీన్లో చూసారు, ఎలా? బాగుంది. అలా కాదు, చాలా సార్లు టీవీలో చూసాము, కానీ థ్రిల్లింగ్ బాగుంది. వాయిస్ అది DTS కదా, బాగుంది. ఈ యంగ్ ఫ్యాన్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? హుషారుగా ఉంది. ఫ్యామిలీతో వచ్చారు? అవును. నేను 9 years ఉన్నానండి. అప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళి మా నాన్న మమ్మీతోటి అందరం వెళ్ళి చూశాను. మళ్ళీ అది పాత జ్ఞాపకాలు రావాలని మరీ నేను ఫస్ట్ డే బుక్ చేసుకొని నేను మా బాబు గిట్ట రావడం జరిగిందండి. చాలా హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేసినామండి అందరు. అబ్బా ఏం కీకల సాంగ్స్, అబ్బాని తీయని పాట, మళ్ళీ ప్రియతమ ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్, సంగీతం, బాబా చాలా. అశ్విదత్ గారికి మెచ్చుకోవచ్చండి. మళ్ళీ ఈరోజు మళ్ళీ మాకు పాత జ్ఞాపకం, మేము ఒక 90లో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది ఆ థియేటర్లో చూస్తే. కొద్దిగా మా గిట్ట చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అదే శ్రీదేవి ఆమె పైకి చూస్తుంటే అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఉన్నదేమో అనుకున్నట్టు ఆ ఫీలింగే ఉంది, కానీ ఆమె లేదన్నట్టు ఊహించుకుంటట్టు లేదు కదా. ఇప్పుడు చాలా బాగా అనిపించింది. సినిమా అంటే మల్టీప్లెక్స్లో అయిపోయింది ఈ రోజుల్లో. బట్ సింగిల్ స్క్రీన్లో చిరంజీవి సినిమా చూస్తూ ఉంటే అసలు అది ఒక అద్భుతంలా ఉంది. అమ్మాయిని తీసుకుని వచ్చాం, అసలు ఎంజాయ్ చేస్తుంటే పాటలను ఎంజాయ్ చేస్తుంటే అసలు మళ్ళీ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చూశాను, కానీ కమెంట్ గోలో గుర్తుండే. బట్ మళ్ళీ మా మూమెంట్స్ అన్నీ రీలైవ్ చేశాను. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఆ చిరంజీవిని స్క్రీన్ మీద చూస్తుంటే, సింగిల్ స్క్రీన్లో ఎంతమంది క్రౌడ్ మధ్యలో చూస్తుంటే రియల్లీ అమేజింగ్. అప్పట్లో అంటే చిన్న కుర్చీలు, టేబుల్. అవును, ఎలా అనిపిస్తుంది? అసలు ఇంత క్రేజ్, అది ఆ పాటలు ఎంజాయ్ చేస్తుంటే మొత్తం అబ్బని తీని దెబ్బకి సీట్లో ఒకళ్ళు కూడా కూర్చోలేరు. అందరూ నుంచొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు. అసలు ఇది ఒక మళ్ళీ ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతిసారి 10 ఏళ్ల క్రితం ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పుడు చిరంజీవిని అలా ఉండేది, మళ్ళీ అదే కిక్కు, అదే ఊపు వచ్చింది. థ్యాంక్స్ టు మెగాస్టార్, థ్యాంక్స్ టు అశ్విని దత్, థ్యాంక్స్ టు రాఘవేంద్రరావు గారు. చాలా బాగుంది. అంటే ఇంతకుముందు టీవీలో చూసాను, టీవీలో సాంగ్సే చూస్తాను నేను. ఎప్పుడు చూసిన ఈ సినిమా చూడలేదు ఇప్పటివరకు. ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 5 నేను చూసాను ఈ సినిమాని. మళ్ళీ నాళ్ళ తర్వాత ఒకసారి స్క్రీన్ మీద చూద్దామని చాలా ఆనందంగా. చిన్నప్పుడు ఫస్ట్లో చూసారా? ఫస్ట్ రిలీజ్ అప్పుడు? చూశాను. అప్పుడు మా ఊర్లో నీళ్ళల్లో ఉండే చాలా ఇబ్బందిగా ఉండేది థియేటర్లో. అప్పుడు తుఫాన్ ఉండేది, కానీ అలాంటి టైంలో కూడా మేము చూసాము. ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా గుర్తుంది కొంతవరకు. సో ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు యంగ్ ఫ్యాన్స్తో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ పీకలు కానీ పేపర్స్ ఈ ఎంత ఎంగేజ్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి తెలియదు ఆ వైపు, చిరంజీవి వైపు ఏంటనేది. అలాంటిది వాళ్ళు ఇప్పుడు చూసినా కానీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా పిల్లలకు కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్రెండ్స్తో ఎలా అనిపించింది అప్పుడు? హ్యాపీగా ఉంది. మళ్ళీ సిల్వర్ స్క్రీన్లో చూడడం, చిరంజీవి గారిని పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చా? చాలా గుర్తొచ్చి. చాలా బాగుంది. మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ మేము. సినిమా చాలా బాగుంది. సో హ్యాపీ టు సీ దట్ డిజిటలైజేషన్ ఆఫ్ సినిమా కెనం బోలు జగదేక వీరుడు అతిలోక సుందరి. సో మెగాస్టార్ మా ఫ్యామిలీ హీరో, లైక్ ద మెగా ఫ్యామిలీ అండ్ ఆల్. సో వీ రియల్లీ లవ్ ద మూవీ. సో వీ వాచ్ ఆల్ రిలీజ్ మూవీస్, మెయిన్లీ మెగా ఫ్యామిలీ. అప్పుడు చిన్నపిల్లలం, అప్పుడు చూడలేదేమో. బట్ 35 years తర్వాత ఇప్పుడు మా పిల్లలతో చూసాం.
మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ? It's very good. It's very nice and interesting. Very nice. మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ అంటే చాలా గోల్ ఉంది, చాలా ఎంజాయ్ చేశాము. సో మీరు ఫస్ట్లో చూడలేదు అంటున్నారు. చిన్నప్పుడు టీవీలో చూసామేమో, థియేటర్లో కూడా చూసుంటాం, తెలీదు. అది సిల్వర్ స్క్రీన్ లో శ్రీదేవి గారిని చూసి అమేజింగ్ ఉంది. శ్రీదేవి కంటే మెగాస్టార్ సాంగ్స్ అయితే అవి అమేజింగ్, అవి ఎవర్ గ్రీన్ కదా ఆ సాంగ్స్. ఇళయరాజా మ్యూజిక్ అండ్ చిరంజీవి డాన్స్, అఫ్ కోర్స్ బ్యూటీ ఆఫ్ శ్రీదేవి. సో ఇట్ ఈస్ ఆల్ సూపర్ మూవీ, అమేజింగ్. ఓవరాల్ గా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? సో మెయిన్ అబ్బని తేని దెబ్బ అండ్ దెన్ ప్రియతమా సాంగ్, ఈ రెండు. ఒకవేళ పార్ట్ 2 తీయాలనుకుంటే ఎవరితో తీస్తావు? ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ దెన్ జాన్వీ కపూర్. యా యా చాలా సూపర్గా ఉంది. నేను ఆల్మోస్ట్ చిరంజీవి ఫ్యాన్. అసలు మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సూపర్ సూపర్ సూపర్. అంటే 10th క్లాస్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? చాలా అసలు అంటే టికెట్లు దొరకకుండా లైన్లో వెళ్ళి చాలా సూపర్ ఉంది మూవీ. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారా? లేదు, నేను మా సన్ వచ్చాం. మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు మీకు? ఫస్ట్ సాంగ్ ఒకటి, ఇంకొకటి అబ్బనిది నిదప్ప. యా. సో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ లో చూడడం ఎలా అనిపిస్తుంది? శ్రీదేవి గారిని మళ్ళీ చూడడం అసలు రిలీజ్ కాలేదు శ్రీదేవి గారు. అవునవును, అంటే అది చాలా చెప్పలేంది, చాలా బాగుంది. అంటే ఏమంటారు, వర్డ్స్ రాదు, నో వర్డ్స్. పార్ట్ 2 చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? అవునా, ఎవరెవరు చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు శ్రీదేవి గారు ఉంటే ఓకే, ఇప్పుడు శ్రీదేవి గారు స్వర్గస్థులైన నెక్స్ట్ రామ్ చరణ్, ఇంకా హీరోయిన్ ఎవరంటే అంతే. బాగుంది. అంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ సజెషన్ చేశారు మూవీకి వెళ్ళని, చిరంజీవి రిలీజ్ వస్తుందని. సరే వెళ్దామని వచ్చా, 2 టికెట్స్ బుక్ చేసుకొని. సో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చూడలేదు, ఇప్పటివరకు నాకు తెలిసి మీరు టీవీలో చూసుంటారు. ఎప్పుడు చూడలేదు, టీవీలో కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను థియేటర్లో. సో ఎలా అనిపిస్తుంది శ్రీదేవి గారిని చూడడం? మంచిగా ఉండే. ఐ మీన్ శ్రీదేవి యాక్టింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉండే. ఈ మధ్య శ్రీలీల, జాన్వీ కపూర్ అంత నచ్చలేదు. శ్రీదేవి యాక్టింగ్ చాలా న్యాచురల్ ఉంది. సో ఇప్పుడు చూసారు కాబట్టి ఓవరాల్గా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అబ్బని పక్కా. ఎప్పుడన్నా విన్నారా సాంగ్స్ కానీ? అంటే విన్నా, చాలాసార్లు విన్నా. అబ్బని సాంగ్ అయితే డెఫినెట్లీ. సో ఎలా అనిపిస్తుంది? అంటే చిరంజీవి గారు అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారు? అప్పుడే బాగున్నారు. అంటే క్లాసిక్ చిరంజీవి కదా, అప్పుడే బాగున్నారు. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.